అందరికీ నమస్తే అండి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్సి ఏస్తున్నాం అంటున్నారు కదా! అది డిఎస్ఏ అని అనకండి దయచేసి. ఎందుకంటే దాన్ని కేవలం లక్కీ డిప్ కిందే పరిగణించండి. కష్టపడితే జాబ్ వస్తది, కష్టపడి చదివితే జాబ్ వస్తది అని అంటున్నారు. కష్టపడి చదివినోళ్ళకి ఎవ్వరికీ జాబ్ రావట్లేదండి. రిజర్వేషన్ ఉన్నవాడికే జాబ్ వస్తుంది. 85 మార్కులు వచ్చినోడికి జాబ్ లేదు. 60 మార్కులు వచ్చిన వాళ్ళకి పిలిచి మరీ జాబ్ ఇస్తున్నారు. అందుకే ఎప్పుడైనా సరే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి లక్కీ డిప్ అని మాత్రమే అనౌన్స్ చేయండి. డిఎస్సి ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అని అనకండి. ఎన్ని పోస్టులు ఉన్నా కూడా అది అదృష్టాన్ని బట్టే డిఎస్సి వస్తుంది కానీ కష్టపడిన వాళ్ళకి ఎప్పుడూ జాబ్ రావట్లేదు. కష్టపడకుండానే ఇన్ని పోటీ పరీక్షలు రాసి ఇక్కడ దాకా వచ్చారంటే కష్టపడకుండా ఎవరుంటారు చెప్పండి. కష్టపడి చదువుతున్న మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అందరూ కష్టపడి చదవలేదు అని అనే కన్నా అదృష్టం ఉంటేనే జాబ్ వస్తుందని అంటున్నారు.